సో కూకట్పల్లి సహస్ర మర్డర్ కేసు మిస్టరీ వీడింది. చంపిందెవరో తెలిసింది. పక్క బిల్డింగ్లో ఉండే 10వ తరగతి కుర్రాడే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. చోరీ మర్డర్కి కారణాలను పోలీసులకు చెప్పాడు బాలుడు. ఓటీటీలో క్రైమ్ సినిమాలు చూసి బ్లాస్ట్ ప్లాన్ చేశానని బాలుడు చెప్పినట్టుగా తెలుస్తోంది. పేదరికం వల్ల తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వట్లేదని బాలుడు ఒక కారణంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. తన అవసరాలు తీర్చుకోవడానికే ఈ దొంగతనం ప్లాన్ చేసినట్టుగా చెప్తున్నాడు. చోరీ డబ్బుతోటి క్రికెట్ కిట్ కొనుక్కోవాలని ఆశపడ్డానని చెప్తున్నాడు. మంచి డ్రెస్సులు కొనాలని, గ్యాడ్జెట్స్ తోటి లగ్జరీ కోరుకున్నట్టుగా ఆ బాలుడు పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. రెస్టారెంట్లు, బేకరీలకు వెళ్లడంతో పాటు జల్సాలు చేయాలని అతనికి ఆశగా ఉన్నట్టుగా చెప్పాడు. వీటన్నిటికీ డబ్బు లేకపోవడంతోనే చోరీకి మాస్టర్ ప్లాన్ చేసినట్టుగా చెప్పాడు. చోరీ బయటపడకుండా గ్యాస్ తోటి బ్లాస్ట్ చేయాలనేది తన టార్గెట్ అని ఆ బాలుడు పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ బాలుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ క్లూస్ టీము ఇటు సహస్ర ఇంటికి అలాగే ఆ బాలుడి ఇంటికి కూడా వచ్చారు. క్లూస్ టీమ్తో పాటు వీడియోగ్రఫీ చేయడం కోసం వీడియోగ్రాఫర్ని కూడా తెచ్చుకున్నారు. మళ్ళీ క్లూస్ టీమ్స్ వచ్చాయి. మళ్ళీ డేటా సేకరించే పని చేస్తున్నారు. సో పోలీసులకి ఆ బాలుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ మళ్ళీ తిరిగి లైవ్లోకి మనకి అందుబాటులోకి వచ్చారు. విజయ్, బాలుడు పోలీసులకు చెప్పిన విషయాలు చూస్తుంటే అర్థమవుతుంది ఓటీటీ ఇంపాక్ట్, అలాగే అతనికి జల్సాల మీద, డబ్బు మీద ఉండే కాంక్ష ఏంటో. సో ఈ కారణంగానే హత్య చేశానని చెప్పి బాలుడు డిస్క్లోజ్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు పోలీసులు ఈ దిశగా ఎంక్వైరీని మళ్ళీ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. క్లూస్ టీమ్స్ కూడా ఇప్పుడు మళ్ళీ ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చాయి. లేటెస్ట్గా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే పోలీసులకు కన్ఫ్యూజ్ చేసినటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. తాను ఎందుకు ఈ దొంగతనానికి పాల్పడ్డాను, ఎందుకు ఈ రకంగా చేయాల్సి వస్తుందంటే కనీసం తనకు ఇంట్లో పేరెంట్స్ ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదు. ఈవెన్ క్రికెట్ కిట్ కావచ్చు, క్రికెట్ బ్యాట్ లాంటివి కొనుక్కోవాలంటే కూడా తనకి డబ్బులు ఇవ్వడం లేదు. తను రెస్టారెంట్లకి, బేకరీలకు వెళ్ళడానికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు. తన ఫ్రెండ్స్ బతుకుతున్న లైఫ్ స్టైల్ కావచ్చు, తాను ఉంటున్న దాన్ని చూసి ఇటు పరిస్థితుల్లో వాళ్ళగా క్రికెట్ కిట్లు కొనుక్కోవాలి, మంచి డ్రెస్సులు వేసుకోవాలి, బేకరీలు, రెస్టారెంట్లకు వెళ్ళి బిర్యానీలు తినాలి, ఇట్లాంటి ఆలోచన కలిగి ఉండడం వల్లే తాను రకంగా చేశాను. ఇంత వైల్డ్గా ఎందుకు చేయాల్సి వచ్చిందని అడిగిన సమయంలో కూడా తన హర్రర్తో పాటుగా ఓటీటీ కంటెంట్, క్రైమ్ రిలేటెడ్, క్రైమ్ కార్నర్కి సంబంధించుకోవచ్చు, క్రైమ్ సంబంధించినటువంటి చాలా వాటిని కూడా చూసి ఈ రకంగా చేయాలన్నది తన ప్లాన్ అనేది పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ పోలీసులకు చెప్పిన సమాచారం మాత్రమే ఇది. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చాలా లీడ్స్ ఇంకా రావాల్సి ఉంది. డబ్బులు పూర్తిగా తీసుకొని ఖర్చు పెట్టాడు. ఆ డబ్బులు అసలు తీసుకునే క్రమంలో ఇంకొక యాంగిల్ కూడా తెలుస్తుంది. డబ్బులు తీసుకునే క్రమంలోనే సహస్ర చూడడం, మర్డర్ చేయడం లాంటివి చేశాడు. సో ఆ డబ్బులకి ఇంకా ఎందుకు పేరెంట్స్, ఇంతకుముందు మీరు అడిగిన సమయంలో సహస్ర పేరెంట్స్కి ఎందుకు డౌట్ రాలేదంటే ఆ డబ్బులు తీసినట్టుగా మాకు అనిపించలేదు, డబ్బులు యాస్టేజ్గా ఉన్నాయని చెప్తున్నారు. సో ఎంత డబ్బు మిస్ అయిందనేది ఇప్పుడు ఆ డబ్బులంతా కూడా సీజ్ చేశారు కాబట్టి వాటిలో ఎన్ని నోట్స్ మిస్ అయ్యి ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. చెప్తున్న రీజన్ అయితే వ్యాలిడ్ రీజన్, అంటే ఆయన తన వ్యాలిడ్ రీజన్ అనుకుని చెప్తున్నటువంటి రీజన్ అయితే తన పేరెంట్స్ తనకు డబ్బులు ఇవ్వట్లేదు, తాను ఎక్కడా కూడా తన తోటి స్నేహితులు, తోటి ఫ్రెండ్స్ ఏ రకంగా అయితే లైఫ్ లీడ్ చేస్తున్నారో తాను చేయలేకపోయాను, క్రికెట్ కిట్ లాంటివి కూడా కొనుక్కోలేకపోయాను, వాటికి కూడా తన తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వని కారణంగా ఈ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, తను నిత్యం ఆ డబ్బుల కోసం ఆ ఇంటికి వెళ్తున్న సమయంలో డబ్బులు చూశాను, అక్కడ పెడతారన్న సమాచారం ఉంది అన్న దాంతోనే ఈ అంతా ప్లాన్ చేసుకున్నాను. వీటికి ఓటీటీతో పాటుగా ఈ క్రైమ్కి సంబంధించినటువంటి సీన్స్ కావచ్చు, క్రైమ్ సంబంధించినటువంటి వాటిని చూడడం తనకు అలవాటు, కొంత ఈ క్రైమ్ కార్నర్ లాంటివి చూస్తాను అన్నదే ఆయన పోలీసులకి అయితే ఇప్పటివరకు సమాచారం ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏ రకంగా కారిడార్ నుంచి జంప్ చేశాడు, హత్య చేసిన తర్వాత ఏ రకంగా దాచాడు, ఆ కత్తిని, డ్రెస్ని అంతా కూడా ఏ రకంగా మేనేజ్ చేశాడు, ఇవన్నీ కూడా ఆ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ద్వారా ప్రూవ్ అయిన కేసు కాదు ఇది, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రేస్ అయిన కేసు కాబట్టి సో కేసుకు సంబంధించినటువంటి రీకన్స్ట్రక్ట్ చేసి అంతా ఎవిడెన్స్ సేకరించిన తర్వాతనే కేసుని రేపు మధ్యాహ్నం 12 గంటలకి బాలానగర్ డీసీపీ సురేష్ మీడియా ముందుకు రాబోతున్నారు. ఆయన విషయాలు కూడా చెప్తారు. దీంట్లో డబ్బులు దొంగతనం చేయాలన్న ఆలోచన, ఆ తర్వాత ఓకే ఆల్ రైట్ విజయ్, హోల్డ్లో ఉండండి. ఒక్కసారి మళ్ళీ ఆ బాలిక ఇంటి దగ్గరికి వెళ్తాం. ప్రణీత ఆ బిల్డింగ్ మీద ఉన్నారు. సో అక్కడి నుంచి మనకి లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. క్లూస్ టీమ్స్ కూడా మళ్ళీ అక్కడికి వచ్చే వీడియోగ్రఫీ చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ప్రణీత, ఏం జరుగుతోంది అక్కడ? సో ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ మర్డర్ జరిగినటువంటి ఇంటి పైకి క్లూస్ టీమ్ అధికారులు చేరుకున్నారు. సో వాళ్ళ దృశ్యాలను చూస్తున్నాము. సో ఎగ్జాక్ట్లీ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ మీద అసలు ఎలా బాలుడు ఈ బిల్డింగ్ మీదకి వచ్చింటాడు అనేటువంటి దాన్ని క్లూస్ టీమ్ అధికారులు పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ చీఫ్
వెంకన్నని సైతం మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఆ బిల్డింగ్ నుండి ఈ బిల్డింగ్లోకి రావటానికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, సో ప్రజెంట్ ఆ డిస్టెన్స్ అంతా కూడా క్లూస్ టీమ్స్ కొలుస్తున్నారు. సో యువకుడికి సంబంధించినటువంటి బాలుడికి సంబంధించినటువంటి నివాసం అయితే మనకి 4th ఫ్లోర్లో కనిపిస్తున్నటువంటి నివాసం. సో అక్కడ ఒక పర్సన్ బ్లూ కలర్ షర్ట్లో మనకు కనిపిస్తున్నారు. సో అదే నివాసం బాలుడికి సంబంధించినటువంటి నివాసం. కానీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చేందుకు మాత్రం ఎగ్జాక్ట్ అతడు ఎంచుకున్నటువంటి ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ అయితే ఇదే. 3rd ఫ్లోర్ నుండి అతడు ఈ బిల్డింగ్ మీదకి ఎగ్జాక్ట్లీ ఒక కాలు పెడితే చాలు అవతల నుండి యువతలకి దూకేటువంటి ఆస్కారం ఉన్నటువంటి డిస్టెన్స్ ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి మధ్యలో ఉన్నది. సో అక్కడికి ఇప్పుడు క్లూస్ టీమ్స్ చేరుకొని అసలు ఇది సైంటిఫిక్గా నిజంగానే ఒక 10th క్లాస్ చదివేటువంటి బాలుడు అండ్ అతని హైట్ని కూడా ఉద్దేశించి కొన్ని జస్టిఫికేషన్స్కి వచ్చేటువంటి ప్రయత్నం అయితే క్లూస్ టీమ్ అధికారులు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కాస్త క్రితం బాలుడి ఇంటికి కూడా వెళ్ళారు. సో అక్కడ ఉన్నటువంటి హైట్ని అంతా కూడా పరిశీలించారు. సో అక్కడ నుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని చూస్తే ఇదే 3rd ఫ్లోర్ని బేస్ చేసుకొని అతడు బాలిక ఇంటి మీదకి ఉన్న పెంట్ హౌస్ ఉన్నటువంటి ఇంటికి దూకేటువంటి ప్రయత్నం చేశాడు. సో ఆ ప్రయత్నంలోనే అతడు సక్సెస్ అయ్యాడు. నేరుగా అక్కడి నుండి ఇక్కడికి ఎగ్జాక్ట్లీ ఇంటికి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో సో ఆ ఇంటి నుండి ఫస్ట్ టైం TV9 ఈ ప్లేస్కి చేరుకున్నటువంటి డిస్టెన్స్ చూడొచ్చు. సో ప్రజెంట్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 2 ప్లేస్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇదే గ్యాప్ డిస్టెన్స్. సో అక్కడ నుండి ఇక్కడికి కేవలం ఒక చెయ్యి డిస్టెన్స్ వరకు మాత్రమే ఉన్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఆ బిల్డింగ్ నుండి ఈ బిల్డింగ్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ కేవలం ఇంతనే. సో దాంతో మొత్తం ఇది సైంటిఫిక్గా ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే అనలైజ్ చేస్తున్నారు. అండ్ క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి చేరుకొని అదే ప్రయత్నిస్తుంది. సో అసలు ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా క్లూస్ టీమ్ ఇక్కడ అనలైజ్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఒకసారిగా క్లూస్ టీమ్ ఆఫీసర్స్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఇప్పటివరకు ఏమన్నా గుర్తించారా సార్ ఇప్పటివరకు జరిగినటువంటి? మేము ఓన్లీ ఇది ఎలా పాసిబిలిటీ ఉంది అనే దానికి ఒకసారి చూడడానికి వచ్చాము. అంటే ఆ బిల్డింగ్ నుండే దూకిండా సార్? అది ఆ పాసిబిలిటీ ఉందా లేదా అని ఎలిమినేట్ చేయడానికి వచ్చాము. ఇప్పటివరకు ఏమేమి సీజ్ చేసిండ్రు సార్? ఇంకా అంటే ఎర్లియర్గా అది ఏం జరిగిందని తెలియదు. మన లోకల్ వాళ్ళు చేశారంతా సైబరాబాద్ పోలీస్. ఈరోజు ఏంటంటే ఓన్లీ పాసిబిలిటీ ఉందా లేదా ఒకసారి చెక్ చేయాలి. అంటే మీ అబ్జర్వేషన్లో ఏం తెలిసింది సార్? ఆ అబ్బాయి హైట్ దృష్ట్యా ఏమన్నా పాసిబిలిటీ ఉంది? పాసిబిలిటీ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. సార్ టెక్నికల్గా ఈ కేసులో ఏమన్నా ఆధారాలు అంటే ఇప్పుడు మేము డిస్క్లోజ్ చేయకూడదండి, కన్సర్న్ ఆఫీసర్స్ చేస్తారు. సార్ మర్డర్ జరిగిన తర్వాత ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోయాడు అనేది ఏమన్నా ఇప్పటి వరకు పాసిబిలిటీ ఉందా లేదనేది ఒకసారి చెక్ చేస్తాము. ఉందా సార్? ఆ బాలుడు అక్కడ నుండి ఇక్కడికి వచ్చేందుకు పాసిబిలిటీ చూడండి, మీరు చూడండి ఫిజికల్గా. ఇట్స్ పాసిబిలిటీ ఇస్ దేర్. ఉంది. ఎగ్జిట్ కూడా ఇక్కడ నుండి జరిగింది సార్? మేబీ అది ఇంకా వెరిఫై చేయాలి. ఇంటి లోపల ఏమన్నా క్లూస్ ఏమన్నా దొరికాయి సార్? అది మేము ఇప్పుడు చూడలేదు. ఆల్రెడీ ఎర్లియర్ చేశారు, అదంతా కూడా ప్రాసెస్ చేశారు. కొత్తగా చేయాల్సింది అయితే ఏం లేదు. కొత్తగా చేయాల్సింది బాలుడి ఓన్లీ జస్ట్ రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ వచ్చాం. ఎంత సార్ అతని హైట్ ఎంత ఉంది సార్? తెలియదండి అది మాకు. జస్ట్ రీకన్స్ట్రక్షన్ చూడండి, పాసిబిలిటీ అంటే చూడండి. అది క్లూస్ టీమ్ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. సో ఇక్కడ మనం చూసేటువంటి డిస్టెన్స్ అయితే కేవలం ఇంత డిస్టెన్స్ మాత్రమే ఉంది. సో ఆ బిల్డింగ్ నుండి ఈ బిల్డింగ్కి వచ్చేందుకు సో క్లూస్ టీమ్ అధికారులు సైంటిఫిక్గా చెప్తుంది మాత్రం అక్కడ నుండి ఇక్కడికి వచ్చేందుకు పాసిబిలిటీ లెవెల్స్ అయితే చాలా హైగా ఉన్నాయి. సో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయేందుకు ఇంకా ఈజీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా క్లూస్ టీమ్ అధికారులు చెప్పినటువంటి వర్షన్. సో ఆ బాలుడు ఉంటున్నటువంటి ఇల్లు అయితే పైది, అతడు వచ్చినటువంటి మార్గం ఇదే. సో వెళ్ళిపోయినటువంటి మార్గం కూడా ఇదే పాసిబిలిటీ ఉండొచ్చు. కానీ ఈ ఎగ్జిట్ నుండి వెళ్ళిపోయాడా లేదా అనేటువంటిది మాత్రం ఇంకా పోలీసుల దర్యాప్తులో బయటపడాల్సి ఉంది. సో అక్కడ నుండి వన్స్ ఇక్కడికి జంప్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇల్లు సహస్రాకి బాలికకు సంబంధించినటువంటి ఇల్లు. సో ఆ మార్గాన ఇదే రూట్లో వచ్చి సో ప్రజెంట్ మనకి ఇక్కడ లాక్ చేసి ఉన్నటువంటి బాలిక ఇల్లు ఇది. సో ఈ ఇల్లు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినటువంటి టైంలో మాత్రం ఇప్పటి వరకు మనకు అంతటువంటి పక్కా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం బాలిక ఎక్కడ కూడా లాక్ చేసుకోలేదు. సో ఓపెనే ఉండింది. ఓపెనే ఉన్నటువంటి ఇంట్లోకి నేరుగా ఆ బాలుడు లోపలికి వెళ్ళాడు. సో తాను చేయాలనుకున్నటువంటి దొంగతనం
ప్రయత్నించాడు. అది బాలిక చూసినటువంటి వెంటనే అతడికి అనుమానం వచ్చేటువంటి విధంగా బాలిక చూసిందేమోటువంటిది ఉద్దేశించుకొని ఒకవేళ చూస్తే కనుక ఇమ్మీడియట్లీ చంపాలి అని అతడు రాసినటువంటి డైరీలు ఏదైతే ఉందో దాన్నే ఆ ప్లాన్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేశాడు. మళ్ళీ తిరిగి ఇదే రూట్లో వెళ్ళిపోయాడా లేదా అనేటువంటిది మాత్రం అదొక కంక్లూజన్ మాత్రం రావాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ ఇదే రూట్లో వెళ్ళిపోయి ఉంటే కనుక కింద సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఆ బాలుడు కనిపించేవాడు కాదు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాలుడు కనిపించాడు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ నుండి ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు చూడాల్సి. ఓకే ప్రణీత, బాలుడు ఆ ఇంట్లోకి దొంగతనం నేపథ్యంలోనే వెళ్ళాడు అంటే బాలుడికి ఆ ఇంట్లో ఆ పూజ గదిలో డబ్బులున్న విషయం తెలుసా? అంటే ఆ బాలుడికి వీళ్ళకి పరిచయం ఉందా? ఇప్పుడు నైబర్సే కాబట్టి పక్క ఇళ్లలో వాళ్ళే కాబట్టి ఒకళ్ళకొకళ్ళు పరిచయస్తులేనా? ఆ పరిచయస్తులు కాకపోతే ఆ ఇంట్లో డబ్బులున్న విషయం ఆ బాలుడికి తెలిసే అవకాశమే లేకపోలేదు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తెలుసున్న వాళ్ళేనా అన్న విషయం మీద గో హెడ్. సో మనకి ఎప్పుడైతే డయల్ 100కి ఫస్ట్ కాల్ వచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అతడు పరిశీలించిన దృశ్యాలు కావచ్చు, అతడు చెప్తున్న సమాచారం ఏంటంటే గతంలో పలుమార్లు ఆడుకునేందుకు అని చెప్పేసి వీళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం ఉంది. సో ఇద్దరికీ కూడా ఉన్నటువంటి పరిచయాన్ని బేస్ చేసుకొని ఆ బాలిక ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా పెద్దగా సస్పెక్ట్ చేయలేదు అనేటువంటిదే మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దాన్ని ఆసరాగా చేసుకొని ఎక్కడైతే డబ్బులు ఉన్నాయనేటువంటి విషయం తెలిసిందో ఆ డబ్బులను తీసుకొని అతడు వెళ్తున్నటువంటి క్రమంలోనే బాలికను హత్య చేసి ఉన్నాడు అనేటువంటిదే మనకి ఒక పక్క సమాచారం. అంటే ఒక ఫస్ట్ వచ్చినటువంటి కానిస్టేబుల్ ఎవరైతే డయల్ 100 అటెండ్ చేసి ఇక్కడికి స్పాట్కి రీచ్ అయ్యి అతడికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అతడు చూసినటువంటి ఎవిడెన్స్ బేస్ చేసుకొని అతడు చెప్తున్నటువంటి వర్షన్. సో వాళ్ళిద్దరికి పరిచయం ఉందా అంటే ఖచ్చితంగా పరిచయం ఉంది. తరచూ ఇక్కడికి ఆడుకునేందుకు వస్తూ ఉండేవాడు. ఎందుకంటే అతడు కూడా పెద్ద ఏజ్ కూడా గ్యాప్ లేదు ఇద్దరికి. బాలిక 6th క్లాస్ చదువుతుంటే ఈ నిందితుడు అక్యూజ్డ్ మాత్రం 10th క్లాస్ చదువుతున్నాడు. సో బాలుడు చదివేటువంటి స్కూల్ కూడా ఎగ్జాక్ట్లీ ఒక 50 మీటర్స్ దూరంలోనే అతడికి సంబంధించినటువంటి స్కూల్ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో కాలనీలోనే ఉంటారు, పక్కన ఇల్లే కాబట్టి ఖచ్చితంగా ఇద్దరికి కూడా పరిచయం ఉంది. అండ్ కేవలం ఈ ఒక్క బాలికతోనే కాదు, ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మరికొంతమంది స్కూల్కి వెళ్ళేటువంటి కిడ్స్ ఉంటారు. సో తరచూ ఆడుకునేందుకు ప్రణీత, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి బ్రీత్ తీసుకొని ఇన్ఫో తీసుకోండి. ఈ లోపు విజయ్ దగ్గరకు వస్తాను. విజయ్, ప్రణీత చెప్తోంది వాళ్ళు ఒకరికొకరు పరిచయస్తులే, విచ్ మీన్స్ వాళ్ళకి తెలుసు అక్కడ ఆ ఇంట్లో డబ్బులు ఉన్నాయని. సో బాలుడికి ఆ ఇంటిలో ఉన్న డబ్బుల మీద కన్నుంది కాబట్టి వెళ్ళాడు. అయితే ఆ పాప ఇతను రావడాన్ని ముందే గమనించిందా, లేకపోతే ఆ పాపకు తెలియకుండా తీసుకెళ్ళిపోతున్న క్రమంలో పెనుగులాటలు సంథింగ్ ఎట్లా ఏదైనా హత్య జరిగి ఉండవచ్చా? సో వాళ్ళకి మధ్య ఉండే నైబర్స్ కాబట్టి ఉండే పరిచయాలు, వీటికి సంబంధించి ప్రాథమికంగా ఈ 5 డేస్లో చేసిన ఎంక్వైరీలో ఏం తేలలేదా? అసలు 5 డేస్ ఎంక్వైరీలో తేలిన దానికంటే ఈరోజు వచ్చిన లీడే ఈ కేసును ట్రేస్ చేసింది సత్య. ఎందుకంటే దీంట్లో పెద్దగా పోలీసులు చాలా కెమెరాలు, సీసీ కెమెరాలు, 100 సీసీ కెమెరాలు అనాలిసిస్ చేస్తే ఎక్కడ దొరకలేదు. దొరికిన లీడ్ అంతా బ్యాక్ డోర్, అంటే ఏదైతే కారిడార్ నుంచి ఒక వ్యక్తి రావడం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూశాడో అతను ఇచ్చిన, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో ఎవరై ఉంటారంటే ఈ బాలుడు అక్కడ ఒక 10 నిమిషాలు కనిపించాడు. ఎవరి బాలుడు అంటే ఆ ఇంటికి వెళ్ళి చూస్తే లెటరు, కత్తి ఇవన్నీ దొరికాయి. ఇదంతా కూడా పోలీసులు ఈ రోజు చేసినటువంటి డెవలప్మెంట్. నిన్నటి వరకు ఎక్కడ కూడా ఆ బాలుడు పైన డౌట్ లేదు, అట్లాంటి యాంగిల్ కూడా లేదు. కేవలం పేరెంట్స్ క్షుద్ర పూజలు, పేరెంట్స్ చంపుంటారా, ఒకవేళ న్యాచురల్ డెత్ అంటే తను ఇంట్లో పడిపోయి చనిపోయి ఉంటే అదే అనుమానం రాకుండా చేయడం, ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ సస్పిషియస్గా చేశారు. కానీ బాలుడి మీద అనుమానం వచ్చింది ఈరోజు మాత్రం. ఈరోజు ఉదయం పూట తిరిగి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరిస్తున్న సమయంలో తెలిసింది. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అంటే ఏంటంటే ఈ సహస్ర తమ్ముడితో ఈ అబ్బాయి క్రికెట్ ఆడతాడు. చాలామంది క్రికెట్ బ్యాట్ కోసం మర్డర్ జరగలేదు, క్రికెట్ బ్యాట్ కోసం జరిగిన మర్డర్ కాదు. ఆ డబ్బులతో క్రికెట్ కిట్ కొనుక్కోవాలి, క్రికెట్ కిట్ కొనుక్కొని మంచి బట్టలు వేసుకోవాలి, మంచి రెస్టారెంట్కి వెళ్ళాలి, బేకరీకి వెళ్ళాలి, తన ఫ్రెండ్స్ ఏదైతే లావిష్గా ఉంటున్నారో అట్లా ఉండాలన్నది ఆయన బేసిక్ ఆలోచన. ఈ డబ్బులతో ఏం చేయాలనుకున్నప్పుడు ఈ విషయం చేపట్టారు. తన పేరెంట్స్ చాలా పేదరికంలో ఉన్నారు, తనకు డబ్బులు ఇవ్వడం లేదు, తన ఫ్రెండ్స్కి ఇచ్చినట్టు కూడా తనకు ఇవ్వట్లేదు అన్నది బేసిక్గా చెప్పాడు. కాబట్టి ఇది క్రికెట్ ఆడతాడు. ఉదయం పూట కూడా పోలీసులు అడిగారు ఎందుకు మార్నింగ్ 8:15 టైంలో ఆ ఇంటి వైపు అంతసేపు చూసావు అనే సమయంలో ఏది బాబు వాళ్ళ
తమ్ముడు క్రికెట్ ఆడతాడు కాబట్టి తాము క్రికెట్ ఆడుకోవాలనుకున్నాం, బ్యాట్ తీసుకొస్తే క్రికెట్ ఆడాలని అనుకున్నాం అన్నది ఆయన చెప్పిన విషయం. కానీ ఇక్కడ జరిగిందంతా కూడా క్రికెట్ బ్యాట్ కోసం జరిగిన మ్యాటర్ కాదు. అది క్రికెట్ కిట్ కొనుక్కోవాలనుకున్నాను, మంచి బట్టలు వేసుకోవాలనుకున్నాను, ఇవన్నీ కూడా జరిగాయి. వాళ్ళకి చాలా నుంచి పరిచయం ఉంది. ఈ అమ్మాయి కూడా ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది, ఆ అబ్బాయి కూడా ఆడుకోవడం కోసం ఇక్కడికి వస్తారు. 6th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ రెగ్యులర్ కాలనీలో ఉండే వాళ్ళ మధ్య ఉండే ఏ రిలేషన్ అయితే ఉంటుందో అట్లాంటి రిలేషన్ ఉంది. కానీ ఇది వైల్డ్ ఆలోచన. దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడో పేపర్ పైన రాసి ఆపరేషన్ డన్ అని చెప్పడం కావచ్చు. ఈ రకంగా కంప్లీట్గా అతను ఒక వైల్డ్గా ఆలోచించి మొత్తం ఒక హర్రర్ తరహాలో ఇది చేయాలనుకున్నాడు కాబట్టి ఈ రకంగా చేశాడు. వాళ్ళకి పరిచయం ఉంది, చాలా రోజులుగా వాళ్ళ ఇంటికి వస్తుంటారు, వెళ్తున్నారు. ఆ ప్లేస్లో డబ్బులు ఉంటాయన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా రోజుల క్రితమే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ బాక్స్ ఓపెన్ చేస్తే డబ్బులు ఉంటాయన్నది ఆయన డౌట్. దాన్ని ఓపెన్ చేయడం కోసమే ప్రయత్నించి అది చూసిన తర్వాత ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు డబ్బులు ఎంత మిస్ అయ్యాయి. ఆ డబ్బులు చూస్తే సహస్ర పేరెంట్స్ ఎక్కడ డబ్బులు మిస్ కాలేదన్నట్టుగా చెప్తున్నారు. కానీ దాంట్లో ఎంత మిస్ అయిందనేది ఇప్పుడు పూర్తిగా డబ్బును కూడా సీజ్ చేశారు కాబట్టి ఎంత తీసుకున్నాడు, అసలు తీసుకున్నాడా లేదా, తీసుకునేటప్పుడే ఈ అమ్మాయి చూడడంతో ఈ అమ్మాయిని హత్య చేశాడు. ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. ఇంకొంత ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు పోలీసులకు 14 ఏళ్ళ బాలుడు చెప్పిన విషయాలు అయితే యాస్టీస్గా మనకు ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇక ఫర్దర్గా ఈరోజు రాత్రంతా ఏం చెప్తాడో, రేపు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా ముందుకు వస్తున్నారు కాబట్టి బాలనగర్ డీసీపీ ఏం చెప్తారన్నది చూడాల్సి ఉంది. ఆల్ రైట్, అది పరిస్థితి.